గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చేపల పులుసు ఎలా చేసుకున్నామో చూద్దాము. ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక బౌల్లో వేసుకోండి. ఒక 2 ఉల్లిగడ్డలు, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ చేప ముక్కలకి 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ జింజర్ పేస్ట్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. దాని తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకోండి. నెక్స్ట్ మనం చింతపండుని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు నీటిలో నానబెట్టుకున్న తర్వాత ఈ మెత్తబడిన చింతపండుని మన చేతులతో బాగా పిసికి రసం తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీలో సరిపడా ఆయిల్ వేసుకోండి. దాని తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి, లవంగం, అల్లం పేస్ట్, దాల్చిన చెక్క వేసుకొని బాగా వేయించండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, పసుపు కూడా యాడ్ చేసుకోండి. మనకి ఆనియన్స్ అనేవి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపండి. ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకొని కలుపుకుందాము. కూరకి సరిపోయేంత ఉప్పు, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి బాగా కలపండి. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడకనివ్వండి.
మనకి కొంచెం ఆయిల్ పైకి తేలితే ఫిష్ పులుసు రెడీ. లాస్ట్లో కొంచెం మసాలా యాడ్ చేసుకోండి. ఇంతేనండి సింపుల్ ఫిష్ కర్రీ. మీకు ఇలాంటి సింపుల్ కర్రీస్ ఇంకేమైనా కావాలంటే ప్లీజ్ కామెంట్ డౌన్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.